హాయ్, దిస్ ఇస్ విరాజ్. వెల్కమ్ టు finviraz.com. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, ఏ సెక్టార్స్ ఎలా పర్ఫామ్ చేశాయి, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అనేది చూద్దాము. సో ఫస్ట్ సెక్టార్ వైజ్గా చూస్తేనండి, హైయెస్ట్ ఫాలో అయిన సెక్టార్ అయితే మాత్రం నిఫ్టీ రియాలిటీ అండి. ఒకే రోజు 4.3% ఫాలో అయిందండి. ఇట్స్ ఎ హ్యూజ్ ఫాల్ అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆటో సెక్టర్ అండి, చాలా దారుణంగా ఫాలో అయింది. టాటా మోటార్స్ చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయండి నా షేర్స్, బట్ రెడ్లో ఉన్నాయి. నో ప్రాబ్లం, ఇంకా పడినా సరే మనం వాటిని ఎవరేజ్ చేసుకోవచ్చండి, ఎందుకంటే టాటా మోటార్స్ అనేది జీరో అయిపోయి స్టాక్ కాదు. ఓకే, సో నెక్స్ట్ హైయెస్ట్ వచ్చి మనకి నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ అండి. సో 2.7%, అంటే మొత్తం సెక్టార్లన్నీ కూడా రెడ్లోనే ఉన్నాయి. హైయెస్ట్ ఫాలో అయిన సెక్టార్స్ చెప్తున్నాను నేను. హైయెస్ట్ వచ్చి 4% ఏమో నిఫ్టీ రియాలిటీ, తర్వాత వచ్చేటప్పటికి నిఫ్టీ ఆటో 2.8% అండ్ నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ 2.7%. ఇవి హైయెస్ట్గా ఫాలో అయిన సెక్టార్స్ అండి. సో నిఫ్టీ వచ్చేటప్పటికి 2% అండ్ బ్యాంక్ నిఫ్టీ 2%, మిడ్ క్యాప్ 2%, స్మాల్ క్యాప్ 1.9%, సెన్సెక్స్ 2%. సో మనకి ఇండెక్స్లు కూడా ఈవెన్ అప్ టు 2% ఫాలో అయ్యాయండి. సో చాలా చాలా దారుణాతి దారుణమైన ఫాలో అనమాట ఒక రకంగా చెప్పాలి అంటే. సో ఇది మనకి ముందే తెలిసిందా లేదా అనేది అనాలిసిస్ లో చెప్తాను. ఓకే, సో విక్స్ వచ్చి ఈరోజు అప్రాక్సిమేట్లీ 10%, 9.86% పెరిగింది. విక్స్ చాలా బాగా రైజ్ అయ్యిందండి. యాక్చువల్గా అయితే ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ. సో నిఫ్టీ ఎక్స్పైరీ రోజున ఇంత విక్స్ పెరిగి అండ్ 2% నిఫ్టీ ఫాల్ అయ్యింది అంటే ఆప్షన్ సెల్లర్స్ ఏ విధంగా ఇబ్బంది పడి ఉంటారు అనేది మీరు ఊహించుకోవచ్చండి. చాలా దారుణమైన పరిస్థితిలో ఉంటారనమాట. ఎందుకంటే సింగిల్ డైరెక్షన్లో ఫాలో అవుతూ వచ్చిందండి. యాక్చువల్గా గ్యాప్ డౌన్ తర్వాత కూడా రికవరీ లేకుండా ఫాలో అవుతూ వచ్చింది. సో అడ్జస్ట్మెంట్స్ చేసి చాలా ఇబ్బంది పడి ఉంటారు. నాన్ డైరెక్షనల్ ఆప్షన్ సెల్లర్స్ అండి, పర్టికులర్గా నేను చెప్పేది నాన్ డైరెక్షనల్ ఆప్షన్ సెల్లర్స్ గురించి. డైరెక్షనల్ ఆప్షన్ సెల్లర్స్ నో ప్రాబ్లం అండి. ఇప్పుడు నేను డైరెక్షనల్ ఆప్షన్ సెల్లర్ని. సో నాకు మార్కెట్ ఎటు వెళితే అటు నేను డబ్బులు తీసుకుంటాను, నాకు నో ప్రాబ్లం. మార్కెట్ ఎటు వెళ్ళినా పర్లేదు నాకు. సో ఇప్పుడు నిఫ్టీలో ఏం జరిగిందని చూద్దాము. ఫస్ట్ నిఫ్టీలో చూస్తే స్వింగ్ లో టు స్వింగ్ హై అండి. సో మనం ఇక్కడ మాట్లాడుకున్నాము, స్లైట్ నెగిటివ్గా మారింది ఈ రోజు అండ్ నిన్న కూడా మనం మాట్లాడుకున్నాము. స్లైట్ నెగిటివ్గా ఉంది మార్కెట్, బట్ 60 కంటే పైన ఉంది, కొంచెం జాగ్రత్తగా చూస్తూ ఉండండి అని మనం మాట్లాడుకున్నామండి. కానీ ఇది అప్ టు సపోర్ట్ జోన్ వరకు వచ్చింది. టచ్ అయ్యి రెడ్ క్యాండిల్ కాదండి, యాక్చువల్గా సపోర్ట్ని కూడా క్రాస్ చేసుకుంటూ కిందకు వచ్చిన రెడ్ క్యాండిల్. సో అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు రావడానికి అవకాశం ఉంది. సో కొంచెం జాగ్రత్తగా చూడండి. సో అది కూడా టచ్ అయితే ఈ లెవెల్ తీసుకోండి, స్వింగ్ లో టు స్వింగ్ హై. ఓకే, మీకు ఎందుకు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అంటున్నాను అంటే, మనం ఈ లెవెల్ తీసుకుంటే, స్వింగ్ లో అనేది మనం ఈ లెవెల్ తీసుకుంటే, యాక్చువల్గా ఇక్కడ మనకి హై లెవెల్ ప్రకారం ఇక్కడ సపోర్ట్ అండ్ లో లెవెల్ ప్రకారం స్ట్రాంగెస్ట్ సపోర్ట్ రెండు కూడా ఈ జోన్లో ఉన్నాయి. అందుకని మీకు ఈ జోన్ని పర్టికులర్గా చూడండి అని చెప్తున్నాను. బ్యాంక్ నిఫ్టీ కూడానండి సేమ్. బ్యాంక్ నిఫ్టీ అయితే డైరెక్ట్గా చెప్పానండి నేను, స్వింగ్ లో టు స్వింగ్ హై. ఇది 40 కంటే కింద ఎంట్రీ ఇచ్చింది, ఇక్కడ 50 దగ్గరకు వచ్చేసింది దాదాపుగా. సో తప్పనిసరిగా ఇది జోన్ని టచ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఈ రోజు మీరు ట్విట్టర్లో కానీ లేదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్లో కానీ చూసినప్పుడు మీకు వాళ్ళు ఈ రోజు ఫాల్కి కారణం ఏంటి అని చెప్తారు. సో ఇరాక్ ఇష్యూస్ అని, సెబీ ప్రవేశపెట్టిన న్యూ రూల్స్ వల్లని, చైనా తీసుకొస్తున్న న్యూ పాలసీస్ వల్లని చాలా రకాల కారణాలు చెప్తారు. బట్ మార్కెట్ మీకు ఎప్పుడు చెప్పిందండి? 3 రోజుల ముందు చెప్పింది మీకు మార్కెట్. అంటే న్యూస్ అనేది న్యూస్ ఛానల్లోకి వచ్చేదానికంటే ముందే బిగ్ ప్లేయర్స్కి తెలుస్తుంది. సో ఆ బిగ్ ప్లేయర్స్ తీసుకునే పొజిషన్స్ అనేవి టెక్నికల్గా మనకి ఇండికేషన్ చూపిస్తాయి. ఓకే, సో ఒక్క టెక్నికల్స్ నేర్చుకుంటే, నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నా, అర్థమవుతుందా అండి మీకు? టెక్నికల్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఏ యూట్యూబ్ ఛానల్ లేదా ఏ న్యూస్ ఛానల్ లేదా ఏ టెలిగ్రామ్ గ్రూప్ ఫాలో అవసరం లేదు. టెక్నికల్స్ పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. టెక్నికల్స్ చార్ట్ ప్రతిదీ చెప్తుందండి. చార్ట్ ప్రతి విషయం చెప్తుంది మీకు. నేను ఇక్కడి నుంచి కిందకి వెళ్తున్నాను, నేను ఇక్కడి నుంచి పైకి వెళ్తున్నాను, ఇక్కడి నుంచి వీక్ గా ఉన్నాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చార్ట్ మీతో మాట్లాడుతుంది. ఓకే, సో ఫస్ట్ నిఫ్టీ 5 minutes and 15 minutes లో ఏం జరిగిందని చూద్దాము, తర్వాత బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. సో ఫస్ట్ నిఫ్టీ చూస్తే, నిఫ్టీ ఫస్ట్ 5 minutes క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అండి. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వేసింది, బట్ ఇక్కడెక్కడా కూడా మనకి బుల్లిష్ ఎంట్రీ లేదు. ఎలా లేదండి, ఇది పెద్ద చేస్తున్నాను, ఎలా లేదు? ప్రిఫరెన్స్ 1 కానీ 2 కానీ 3 కానీ ఎక్కడా కూడా మీకు ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇవ్వలేదు. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద ఎంట్రీ, ఐదర్ బుల్లిష్ ఎంట్రీ ఆర్ బేరిష్ ఎంట్రీ. దేనికోసమైనా సరే మనం వెయిట్ చేయాలి. సో స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే ఇది యాక్చువల్గా ఇంతవరకు రావాలి వితౌట్ ఎంట్రీ అండి. ఎంట్రీ ఇవ్వకుండానే
ఇది రెసిస్టెన్స్ జోన్ వరకు వచ్చేసింది. సో రెసిస్టెన్స్ జోన్ వరకు వచ్చిన తర్వాత ఒక మంచి రెడ్ క్యాండిల్ వేసింది. విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రిఫరెన్స్ 1, 2, 3 మూడు కలిపి ఇక్కడ మనకి ఎంట్రీ ఇచ్చాయి. సో ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది? స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే ఇంతవరకు రావాలండి. దిస్ ఇస్ ద జోన్. ఇదే జోన్ ఉందండి, ఇంకా దీనికంటే జోన్ లేదు. అంటే మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే సరిపోతుంది. 40 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 170 పాయింట్స్ టార్గెట్. అంటే 1:4 వచ్చింది. 1:4 అండి. ఇట్స్ ఎక్స్ట్రాడినరీ ట్రేడ్ అనమాట. అది కూడా ఎక్స్పైరీ రోజున. ఎందుకు నేను అండర్లైన్ చేసి చెప్తున్నానంటే ఇక్కడ మీకు ప్రీమియం అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. సో ఈ చిన్న ప్రీమియంలో మీరు తీసుకున్న ప్రీమియం 1:4 అంటే ఇట్స్ ఎక్స్ట్రాడినరీ అండి. 1000 రూపాయలు రిస్క్ చేస్తే 4000 ప్రాఫిట్ వచ్చిందండి. అందులోనూ ఎక్స్పైరీ డే. సో చాలా తక్కువ ప్రీమియంతో బై చేసి 1:4. ఇది ఇట్స్ ఎక్స్ట్రాడినరీ ట్రేడ్. సో స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే ఇది సపోర్ట్ జోన్ కు వచ్చింది. సపోర్ట్ జోన్ నుంచి కూడా ఫాలో అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు కూడా ఇదే జోన్ పనిచేసిందండి. మళ్ళీ జోన్ మార్చవసరం లేకుండా అంటే 115 వరకు కూడా ఇదే జోన్ పనిచేస్తుంది. లేదు సార్ నాకు కొంచెం భయం వేసిందండి, నో ప్రాబ్లం. ఇక్కడ ఇది తీసేసి ఏం చేస్తారంటే స్వింగ్ హై టు మళ్ళీ ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చిందండి. మీరు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఇక్కడ స్లైట్ గా బుల్లిష్ గా మారింది 5 minutes లో. బట్ 15 minutes చూడండి ఒకసారి. ఏం చెప్తున్నానండి మీకు నేను? 15 minutes లో చూసినప్పుడు ఈఎంఏకి దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే అది రివర్స్ లో వెళ్ళడానికి అవకాశం ఉంది. బట్ ఈఎంఏకి చాలా దూరంలో ఉంది ఈ ఏరియా. సో ఇక్కడ 5 minutes లో మీకు బుల్లిష్ ఎంట్రీ ఇచ్చినా సరే అది కూడా 40 కంటే బిలో ఇచ్చిందండి. సో 40 కంటే బిలో ఇస్తే ఇది టార్గెట్ కి వెళ్ళదు, మనకు తెలుసు. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఒక రివర్స్ ఎంట్రీ కోసం చూడండి. 15 minutes లో బేరిష్ గా ఉంది. ఏం చెప్తున్నాను? 5 minutes లో పైకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఒక బేరిష్ ఎంట్రీ కోసం చూడండి. ఎందుకంటే 15 minutes బేరిష్ గా ఉంది కాబట్టి. సో ఒక బేరిష్ ఎంట్రీ కోసం చూస్తారు. సో ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. దిస్ ఇస్ ద క్యాండిల్. సో ఇక్కడ మీకు బేరిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే ఇది కూడా ఎక్స్ట్రాడినరీ ట్రేడ్ అండి. మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ ఒక 35 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 120 పాయింట్స్ టార్గెట్. ఇది 1:4 కంటే ఎక్కువ వచ్చిందండి. ఇక్కడ 1:4, ఇక్కడ నుంచి ఇక్కడికి 1:4 అండ్ ఇది కూడా 1:4. ఎటువంటి ప్రాఫిటబుల్ ట్రేడ్స్ వచ్చాయో చూడండి. ఇది సపోర్ట్ జోన్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత సపోర్ట్ జోన్ లో ఇక్కడ ఇది కన్సాలిడేట్ అవడానికి ట్రై చేస్తుంది ఎక్స్పైరీ కాబట్టి. సో ఈ ఫాల్ అనేది మీకు ముందే తెలిసిందా లేదా? 1 hour టైం ఫ్రేమ్ లో గానీ 1 day టైం ఫ్రేమ్ లో గానీ అందరికంటే ముందే తెలిసింది. స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే యాక్చువల్ గా మనకి 4 days బ్యాకే మనకి ఇక్కడ బేరిష్ గా మారింది. బట్ ఇది 60 కంటే పైన ఉంది. సో 60 కంటే పైన ఉన్నప్పుడు మనం కొంచెం వెయిట్ చేయాలి. సో మీకు ఏదైతే ఈ క్యాండిల్ పడిందో ఎప్పుడుదండి? ఇది మండే ఫస్ట్ 1 hour క్యాండిల్ మీకు చెప్పేసింది నేను బేరిష్ గా ఉన్నాను, బేరిష్ గా రాబోతున్నాను అని. సో అప్ టు 1 zone వరకు వచ్చిందండి. చూసారా? సో ఎంతండి ఫాల్? విత్ ఇన్ 3 days లో 720 పాయింట్స్ పడ్డదండి. విత్ ఇన్ 3 days లో నిఫ్టీ. సో ఇట్స్ ఎక్స్ట్రాడినరీ ట్రేడ్ అన్నమాట. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగిందని చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీలో కూడానండి, బ్యాంక్ నిఫ్టీలో చూడండి. బ్యాంక్ నిఫ్టీ అయితే మనకి ఇంకా ముందే చెప్పింది. యాక్చువల్ గా చెప్పాలి అంటే బ్యాంక్ నిఫ్టీ ఇంకా ముందే చెప్పింది. చూడండి, స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడే చెప్పేసిందండి. మనకి నిఫ్టీ సోమవారం చెప్పింది, బట్ బ్యాంక్ నిఫ్టీ శుక్రవారమే చెప్పేసింది 1 hour టైం ఫ్రేమ్ లో. నేను వీక్ గా ఉన్నాను, సో వీక్నెస్ వస్తుంది చూసుకోండి అని 4 రోజుల క్రితం చెప్పిందండి బ్యాంక్ నిఫ్టీ. సో ఇది ఎంత పడ్డదండి అంటే మనకి సిగ్నల్ ఇచ్చిన దగ్గర నుంచి ఎక్కడైతే మనకి ఇక్కడ సిగ్నల్ ఇచ్చిందో, సో ఇక్కడ నుంచి ఈ రోజు లో వరకు చూస్తే 2200 పాయింట్లు అండి బ్యాంక్ నిఫ్టీ. అంటే 4% ఫాల్ అయింది విత్ ఇన్ 4 days లో, అంటే మనకి సిగ్నల్ ఇచ్చిన దగ్గర నుంచి. సో మార్కెట్ లో వీక్నెస్ ఉంది అని టెక్నికల్ పరంగా మీకు ముందే తెలుస్తుంది. మీరు న్యూస్ ఛానల్స్ అవి చూసి ఈ రోజు ఏదో జరిగిపోయిందని చెప్పుకోవసరం లేదు. టెక్నికల్ గా మార్కెట్ ఎటువైపు వెళుతుంది, ఎలా ఉంది, బులిష్ గా ఉందా, బేరిష్ గా ఉందా అనేది మీకు నేను ప్రతిరోజు చెప్తున్నాను. పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియోలో మీకు నేను చెప్తున్నాను మార్కెట్ ఎలా ఉంది, బులిష్ గా ఉందా, బేరిష్ గా ఉందా అని. సో ఎంత పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే మీరు అంత పర్ఫెక్ట్ గా ట్రేడ్ చేయగలరు. ఓకే, ఇప్పుడు 5 minutes లో అనాలిసిస్ చేసుకుందామండి. 5 minutes and 15 minutes లో చేసుకుందాము. సో 5 minutes లో కూడా మనకి ఫస్ట్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఇది బ్రోకర్ ప్లాట్ఫామ్ లో ఫస్ట్ క్యాండిల్ వచ్చి గ్రీన్ క్యాండిల్ అండి. మీకు ఇంతకు ముందు కూడా నేను 4-5 సార్లు చెప్పాను, మీరు ట్రేడింగ్ వ్యూలో ఫస్ట్ క్యాండిల్ ని బిలీవ్ చేయవద్దు. ఫస్ట్ క్యాండిల్ అనేది మీ బ్రోకింగ్ ప్లాట్ఫామ్ లో అది బుల్లిష్ ఉందా, బేరిష్ ఉందా అనేది మీకు నేను ఇంతకు ముందు కూడా చెప్పా. సో ఒకవేళ ఇది వెళితే
ఎంతవరకు వెళ్ళాలి? ఇది యాక్చువల్గా ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ మనం ఏం వేసుకుంటాం? స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై ఇలా వేసుకుంటాం కదా. కానీ ఇది రెడ్ క్యాండిల్ కాదు, యాక్చువల్గా ఇది గ్రీన్ క్యాండిల్. బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ క్యాండిల్స్ అండి ఇవి. సో పైకి వెళ్ళడానికి ఎంతవరకు అవకాశం ఉంది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే యాక్చువల్గా ఇంతవరకు వెళ్ళాలి. దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్. బట్ ఇంతవరకు వెళుతుందా? వెళ్ళదు. ఎందుకంటే మనకి ఇక్కడ ఎంట్రీ ఇవ్వలేదండి. నిఫ్టీ అయితే వెళ్ళింది ఎంట్రీ ఇవ్వకుండానే, బట్ బ్యాంక్ నిఫ్టీలో అంత స్ట్రెంత్ లేదు. యాక్చువల్గా అయితే కొంచెం వీక్ గానే ఉంది. ఎందుకంటే నిఫ్టీ వెళ్ళినంత హైగా చూడండి, ఒకసారి నిఫ్టీ పెట్టి చూపిస్తాను. చూసారా, నిఫ్టీ వెళ్ళినంత స్పీడ్ గా మనకి బ్యాంక్ నిఫ్టీ మూవ్ అవ్వలేదండి. బ్యాంక్ నిఫ్టీ చాలా స్లోగా వెళ్తుంది. అంటే వీక్నెస్ ఎక్కువ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. సో మనకేం కావాలి? ఈఎంఐని టచ్ అయింది, ఒక రెడ్ క్యాండిల్ కావాలి. ఈ క్యాండిల్లో కానీ లేదా దీని నెక్స్ట్ క్యాండిల్లో అయినా సరే మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే మూవ్ అవడానికి స్పేస్ ఉంది. ఉందా లేదా ఎలా తెలుస్తుంది మనకి? స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే దిస్ ఈజ్ ద సపోర్ట్ జోన్. సో ఇంతవరకు రావడానికి అవకాశం ఉంది. యాజ్ పర్ ద 3 రోజెస్ స్ట్రాటజీ, ఎవరైతే మెంటార్షిప్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి తెలుసండి. సో యాజ్ పర్ ద 3 రోజెస్ స్ట్రాటజీ ప్రకారం అయితే మార్కెట్ ఇంతవరకు వచ్చి మళ్ళీ లిటిల్ బ్రదర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ సెకండ్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇది 3 రోజెస్ స్ట్రాటజీ ఒకసారి పెట్టి చూడండి, చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుందండి. ఒకవేళ మీరు 3 రోజెస్ స్ట్రాటజీ అప్లై చేయకపోయినా మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్వింగ్, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. 68 to 70 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 300 పాయింట్స్ టార్గెట్. ఇది 1:5 అండి. సో బట్ ఇది ఒకేసారి రాలేదు. యాక్చువల్గా అయితే ఇది ఏం చేసిందంటే 3 రోజెస్ స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ హాల్ట్ అయ్యిందండి. ఇక్కడ హాల్ట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. పైకి వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు ప్రిఫరెన్స్ 1 లిటిల్ బిట్ గా బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. ఎక్కడ? 40 కంటే బిలో. సో దీనిని మనం నమ్మకూడదు. సో వెళ్ళి మనం వేసుకున్న లెవెల్స్ ఇలాగే ఉంచేసాము. సో చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ప్రతి క్యాండిల్ కి మార్చేస్తున్నారండి. అలా మార్చకూడదు. మీకు లెవెల్ ని రెస్పెక్ట్ చేసే వరకు కూడా, ఈ లెవెల్ వచ్చే వరకు మీరు ఆ లెవెల్ ని ఉంచండి. ఉంచకుండా ఎందుకు మీరు మాటికి చిటికి ప్రతి 10 నిమిషాలకు ఒకసారి లెవెల్స్ ఎందుకు గందరగోళం చేసేసుకుంటున్నారు? ఇక్కడ వేసిన లెవెల్ అనేది అంటే ఉదయం 9:50కి 9:50కి వేసిన లెవెల్ అప్ టు మనకి మధ్యాహ్నం 12 గంటల వరకు పనిచేసింది. సో ఇక్కడ ప్రతి క్యాండిల్లోనూ మార్చేస్తున్నారు. అలా మార్చకూడదండి. అది చాలా అంటే మీకు ఎక్కువ మీ మైండ్ని డిస్టర్బ్ చేసేస్తుంది. పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా, పైకి వెళ్తుందా కింద. ఇక్కడ 40 కంటే బిలో ఉంది. మీరు ఇదే లెవెల్ ఉంచేస్తే ఇక్కడ లిటిల్ బ్రదర్ కూడా ఉన్నాడు కదా. లిటిల్ బ్రదర్ మనకి ఎలా సపోర్ట్ కింద పనిచేస్తాడు, రెసిస్టెన్స్ కింద పనిచేస్తాడు. ఇక్కడ ఎలా పనిచేశాడు? రెసిస్టెన్స్ కింద పనిచేశాడు. పైకి వెళ్ళనివ్వలేదు. పైకి వెళ్ళనివ్వకుండా కిందకి తోయడానికి ట్రై చేశాడు. కిందకి తోయడానికి ట్రై చేసినప్పుడు మీరు ఈ క్యాండిల్లో లేదా ఈ క్యాండిల్లో మళ్ళీ రీ ఎంట్రీ తీసుకోవచ్చు. సో మీరు ఇక్కడ రీ ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటాము? లిటిల్ బ్రదర్ కంటే కొంచెం పైన పెట్టండి అంటున్నాను. సో 80 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 140 పాయింట్స్ టార్గెట్. ఇది కూడా దాదాపుగా 1:2 వచ్చిందండి. సో ఇది ఎక్స్ట్రాడినరీ ట్రేడ్. సో కిందకు వచ్చిన తర్వాత ఇది ఆల్రెడీ సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్స్, ఒకటి కాదండి 2-3 రెడ్ క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయి. సో ఒకవేళ మీరు సపోర్ట్ జోన్ లో మీరు ఇక్కడ తీసేసినా సరే మళ్ళీ ఇక్కడ రీ ఎంట్రీ ఇచ్చింది చూసారా? ఈ ఎంట్రీలో మీరు మళ్ళీ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకుని అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు ఉండొచ్చు. లేదు సార్ అలా కాదండి, మళ్ళీ నేను ఒకసారి గీసుకుంటాను సార్ లెవెల్స్ అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై అండి. ఇక్కడ ఈ లోని ఈ హైని తీసుకుని ఎందుకు మళ్ళీ ఇక్కడ మనకి టెక్నికల్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ క్యాండిల్లో. సో మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు. ఒక 80 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 220 to 230 పాయింట్స్ టార్గెట్ హ్యాపీగా వచ్చింది. టార్గెట్ ని హిట్ అయింది. ఇది అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు కూడా వచ్చింది. సో ఈ రోజు టెక్నికల్స్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ అండి, నార్మల్ గా కాదు. సో ఇంత ఫాల్ ఎక్స్పెక్ట్ ఎవ్వరూ చేసి ఉండరు, బట్ మన స్టూడెంట్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేసి ఉంటారండి. ఒకసారి 15 మినిట్స్లో చూడండి. 15 మినిట్స్లో చూస్తే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే మార్కెట్ ఎంత వరకు వస్తుంది అని తెలుసు మీకు. సో ఇది సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది. సో లేదు సార్ నాకు భయం వేసింది, ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ సపోర్ట్ జోన్ ని కూడా క్రాస్ చేసి కిందకు వచ్చింది 15 మినిట్స్ లో. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే అప్ టు సపోర్ట్ జోన్ వరకు అంటే విత్ ఇన్ 3 క్యాండిల్స్ లో 15 మినిట్స్ క్యాండిల్స్ అండి మళ్ళీ 150 పాయింట్స్ ఫాల్ అయ్యింది. సో మీరు 5 మినిట్స్ లో చేసినా 15 మినిట్స్ లో చేసినా 1 అవర్ లో చేసినా ఏ టైం ఫ్రేమ్ లో చేసినా సరే ఈ రోజు టెక్నికల్స్ అనేవి ఎక్స్ట్రాడినరీగా వర్క్ అయ్యాయండి, నార్మల్ గా కాదు. సో మీ ట్రేడింగ్ ఈ రోజు ఎలా జరిగింది? ప్రాఫిటబుల్ గా ఉన్నారా? ఏమైనా కన్ఫ్యూజన్స్ చేసుకుని కొంచెం లాస్ బుక్ చేశారా? సో మీ ట్రేడింగ్ ఎలా జరిగింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్.